ఇజ్రాయెల్ జనాంగానికి ఈ భాగ్యం ఎలా కలిగిందంటే, వాళ్ళు అనేక కష్టాలను అనుభవించారు, అనేక ఇబ్బందులను అనుభవించారు, తమ జీవితాలు ఇంకా నాశనం అయిపోయినాయి అన్నంతటి లోతైన ఇబ్బందుల్లో కష్టాల్లోనికి మునిగిపోయారు వాళ్ళు. ఇంకా మమ్మల్ని ఎవరు కాపాడుతారు? 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరు దిక్కండి? ఎవరైనా పలకరించే దిక్కున్నారా? ఎవరు లేరు. మొత్తం వదిలేసుకున్నారు, ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి. అప్పుడు పుట్టింది ఒక చిగురు లాంటి ఒక మొక్క ఒకటి పుట్టింది. అక్కడ మోషే అనే ఒక మనుషుడు పుట్టాడు. ఆ మోషే పుట్టిన తర్వాత వాళ్ళలో ఆశ కలిగింది. అవును, దేవుడు మమ్ములను ఆశీర్వదిస్తాడని ఆశ కలిగింది. నీ జీవితంలో అలాంటి సందర్భాలు ఏదైనా ఉంటే దయచేసి గుర్తు చేసుకో. అవును, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అవును, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. మనల్ని ఆశీర్వదించాడు అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు మన దగ్గర ఉంటాయి. వేళల్లో లెక్కించవచ్చు, మనసులో గుర్తు చేసుకోవచ్చు, మదిలో ఉంచుకోవచ్చు వాటిని అన్నిటినీ. సోదరి సోదరుడా, దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించకపోతే ఈరోజు ప్రాణంతో ఇక్కడ ఉన్నాం.